సరాయి వలస. మనం ఇప్పుడు నాయుడు వీధిలో ఉంటున్నట్టు అల్లు వీధి, అల్లు కుటుంబీకులు అనమాట. వాళ్ళు అప్పుడు రాజమండ్రి అన్ని చోట్ల అన్ని ఊళ్ళు వెళ్తూ అక్కడి నుంచి ఎడ్ల బండి మీద ఉప్పు తీసుకొచ్చి ఇక్కడ వర్తకులకు అప్పు చేశారు. అంటే మీరు లోడు అన్లోడ్ అన్నమాట. వీళ్ళు మీరు వెళ్ళి తీసుకొని ఇక్కడికి వచ్చి అప్పు చెప్తూ ఉండేవారు. అలాగా ఒకనాడు అల్లు కుటుంబీకులు రాజమండ్రి వెళ్ళారు. వెళ్ళి ఎడ్ల బండి మీద ఉప్పు లోడ్ ఎక్కించారు. ఎక్కించిన తర్వాత రాత్రి చీకటి అయ్యిందని ప్రయాణం చేయకుండా ఆ ఊరి గ్రామ పొలిమేరులో ఆ ఎడ్ల బళ్ళు పెట్టేసి వాళ్ళు విశ్రాంతి తీసుకొని ఉదయం మొదలు పెడదాం మన ప్రయాణం అని చెప్పి వాళ్ళు పడుకున్నారు. తెల్లవారి 3 గంటలకి కోడి కోత వినబడింది. వాళ్ళు లేచి ప్రయాణం అవుదాం అనుకుంటే 2 ఎడ్లలో ఒక ఎద్దు లేదు. అదంతా అడవి ప్రాంతం. వాళ్ళు భయాందోళనకి గురయ్యారు. ఎలాగా అని భయపడుతున్నప్పుడు వాళ్ళకు వెనక నుండి ఒక స్వరం వినపడింది. నేనున్నాను, మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు ప్రయాణం మొదలు పెట్టండి. మీకు ఏ ఆపదలు వచ్చినా ఆటంకాలు వచ్చినా నేను చూసుకుంటాను అని చెప్పి ఒక మనిషి కనబడలేదు, గొంతు వినబడింది. వెంటనే వాళ్ళు అడిగారు, ఎవరమ్మా నీవు? మాట వినబడుతుంది, మనిషి కనబడటం లేదంటే, నేను ఎవరైతే మీకెందుకు, నేనెవరో తరువాత తెలియజేస్తాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వెంటనే మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి అని అమ్మవారు చెప్తే ఒక్క ఎత్తుతోనే రాజమండ్రి నుంచి సాలూరు ప్రయాణం చేసుకొని వచ్చారు. ఆవిడ మీద నమ్మకంతో సాలూరు ప్రయాణం చేసుకొని వచ్చారు. వచ్చి ఇక్కడ ఆ వీధిలో వాళ్ళ కుటుంబీకులకి ఊరు వాళ్ళకి అద్భుతాన్ని తెలియజేసి తర్వాత వాళ్ళ కార్యకలాపాల్లో వాళ్ళు పడిపోయి కొన్ని రోజులకి ఈ విషయాన్ని మర్చిపోయారు. అందరూ కొన్ని రోజులు ఈ విషయం మర్చిపోయిన తర్వాత ఒకరోజు షికార్గంజ్ గ్రామం వాళ్ళు గాజుల వ్యాపారం చేస్తూ ఉండేవారు. వాళ్ళు అన్ని ఊర్లు వెళ్తూ గాజులు అమ్ముతూ వేశారు. అప్పుల్లో మన ఇంటి దగ్గరికి వచ్చే మన చేతులకు వాళ్ళు గాజులు వేసేవారు. అలాగా షికార్గంజ్ నుంచి ఒక వర్తకుడు గాజులు అనే వ్యక్తి సాలూరు వచ్చినప్పుడు ఈ అల్లు వీధిలోకి వెళ్ళినప్పుడు ఆయనకు ఒక గొంతు వినబడింది, ఏ గాజుల అబ్బాయి ఇలా రా అని. అనగానే ఆయన వెళ్ళి చూస్తే ఆ ఇంటికి తాళం వేసి ఉంది. ఎక్కడి నుంచి పిలుపు వచ్చిందా అని ఆయన చూస్తున్నాడు. మళ్ళీ పిలిచింది, బాబు ఇక్కడికి రా అని. అమ్మ ఇంటికి తాళం వేసి ఉంది, గొంతు వినబడుతుంది. ఎక్కడి నుంచి అంటే ఈ ఇంట్లో నుంచే. నేను చిన్నపిల్లనని మా అమ్మ మా నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి పొలంకు వెళ్ళారు. నాకు గాజులు వేయని చెప్పి అమ్మవారి కిటికీలో నుంచి నాకు 2 చేతులు బయట పెట్టింది. 2 చేతులు బయట పెడితే ఆయన దగ్గర ఉన్న గాజులు అన్నీ అమ్మవారికి వేసేసాడు. ఆయన ఆలోచన పడుతుంది, ఇన్ని గాజులు అమ్మవారు ఎలా పడదు, అన్ని చేతులకి వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత సొమ్ము ఇమ్మని అతను అడిగితే, నేను చిన్నపిల్లనని నా దగ్గర సొమ్ము ఉంచలేదు. నా తల్లిదండ్రులు పొలంకి వెళ్ళారు, సాయంత్రం ఇంటికి వస్తారు, మీరు అప్పుడు రండి. అప్పుడు కొద్ది నమ్మకం మనుషులన్నా మాటన్నా కాబట్టి ఆయన వెళ్ళి సాయంత్రంకి వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు. సాయంత్రం పొలం నుంచి వాళ్ళు వచ్చేసరికి ఈయన వచ్చారు. వచ్చి అమ్మ మీ అమ్మాయి గాజులు వేయించుకుంది, నాకు సొమ్ము ఇస్తే నేను బయలుదేరుతాను. వెంటనే వాళ్ళకు నవ్వి, అయ్యా మీరు ఏ ఇల్లు చూసి పొరపాటు పడుతున్నారో, మాకు ఆడపిల్లలు ఎవరు లేరు అని అంటే, లేదమ్మా నిజంగా ఈ ఇంటి నుంచే, ఇగో ఈ కిటికీలో నుంచే నేను గాజులు వేశాను అమ్మవారికి, ఇదే ఇల్లు అని అన్నాడు. బాబు మీరు ఏం చెప్తున్నారో మాకు అర్థం అవ్వట్లేదు, మాకైతే ఆడపిల్లలే లేరు అసలు. వెంటనే వీధిలో చుట్టుపక్కల వాళ్ళు అందరూ వచ్చారు, చేరారు. అందరూ చెప్తున్నారు వీళ్ళకి అసలు ఆడపిల్లలే లేరు, ఒక్క ఆడపిల్ల ఉన్నా బాగున్నాను వీళ్ళు అనుకుంటున్నారు, వీళ్ళకి లేరు అని. ఆ సంభాషణ వాళ్ళిద్దరి మధ్యన జరుగుతుంది. ఆ గాజులు అతనికి ఆ కుటుంబం వాళ్ళకి జరుగుతుంటే ఇంట్లోని మిద్దె మీద నుంచి పెద్ద శబ్దం వినబడింది. ఆ శబ్దం విని అందరూ ఇంట్లో పరిగెత్తి వెళ్ళి చూసేసరికి గాజులన్నీ పైనుంచి కిందకి పడిపోయి ఇంత కుప్పలాగా ఉన్నాయి. అతను వదిన అమ్మవారికి వేసిన గాజులన్నీ ఉన్నాయి కుప్పలాగా. అప్పుడు అది చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు భయానికి గురయ్యారు. అమ్మ ఎవరు నువ్వు, మా ఇంటికి వచ్చావు, ఎందుకు వచ్చావు అని అడిగితే, ఆడపిల్ల లేదని మీరు బాధపడుతున్నారు, ఆడపిల్ల కావాలనుకుంటున్నారు కాబట్టి నేను మీ కుమార్తెగా ఉండడానికి వచ్చానని చెప్పి అమ్మ అల్లువారికి చెప్పింది. నన్ను మీ కుమార్తెగా ఈ రోజు నుంచి మీరు చూసుకోండి. ఆ గాజుల వ్యక్తికి డబ్బులు ఇప్పించి అమ్మ అదృశ్య రూపంలో మాట్లాడి అదృశ్యం అయిపోయింది. అయిపోగానే ఈ వార్త అప్పుడు మన రాజుగారు, మన పరిపాలన చేస్తున్న రాజుగారికి, మునసబు గారికి, గ్రామ పెద్దలందరికీ కూడా ఈ విషయాన్ని తెలియజేసి వాళ్ళందరూ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మళ్ళీ సమావేశం జరుగుతున్నప్పుడు మళ్ళీ అదృశ్య రూపంలో అమ్మ గొంతు వినబడింది.
నేను ఈ ఊరికి అల్లువారింటికి కూతురుగా ఉంటూ పడమర దిక్కుగా నాకు ఒక ఆలయాన్ని కట్టించండి. ఈ చుట్టూ గ్రామం అంతా కూడా సరిహద్దుల్లో నా అక్క చెల్లుళ్ళు ఉండి మేమందరం ఈ గ్రామాన్ని కాపాడుతాము. దుష్టశక్తులు ప్రవేశించకుండా, ఈతి బాధలు లేకుండా గ్రామ మధ్యలో నేనుండి ఈ గ్రామాన్ని కాపాడుతాను. ఈ ఒక్క గ్రామం అంతటికీ కూడా నేను ఆడపిల్లగా ఉంటాను. మన సాలూరు అందరికీ మన శ్యామలాంబ తల్లి ఆడపిల్లగా ఉంటానని చెప్పి అమ్మ గుడి కట్టండి, నాకు పండగ చెయ్యండి. నాకు పండగ చేసే ముందు నా అక్క చెల్లెళ్ళందరికీ మొక్కుబడులు పసుపు కుంకాలు చెల్లించి కొత్తమ్మ తల్లి పండగ చేస్తారు. కొత్తమ్మది అయిపోయిన సంవత్సరం తర్వాత అమ్మవారి పండగ చేస్తారు. అమ్మవారి పండగకి సహాయ సహకారాలు సేవలు అందించడానికి చాకళ్ళు, మంగళ్ళు, వడ్రంగి వారు సిరిమాను తయారు చేయడానికి, అంజర్వాదం తయారు చేయడానికి, అమ్మవారికి ఎప్పుడు నిత్యం దీపారాధన భోగం పెట్టడానికి జన్నివారిని మొత్తం అమ్మే సమకూర్చుకుంది. వాళ్ళందరినీ కూడా నాకు పరిచారకులుగా నాకు సేవ చేయడానికి నాకు ఉంచండి. నన్ను మీ సాలూరికి ఆడపిల్లగా చూసుకొని నేను సాలూరిని కాపాడుతానని చెప్పి అమ్మ అప్పటి నుంచి అమ్మ మన సాలూరులో ఈ గుడి కట్టారండి. కట్టి అప్పటి నుంచి అమ్మవారి పండుగ జరుగుతూ ఉంది. ఆనవాయితీగా అన్నీ వస్తున్నాయి. గత 35 ఏళ్ళుగా మన సత్యనారాయణ మూర్తి గారు, వరలక్ష్మి దంపతులు అమ్మవారికి ఎంతో సేవ చేస్తున్నారు. అమ్మవారికి 2 సంవత్సరమే వరలక్ష్మి గారు స్వర్గస్థులు అయ్యారు. గురువుగారు ఇప్పుడు 3 పండుగలు చూశారు సత్యనారాయణ మూర్తి గారు. ఇది 4వ పండుగ వాళ్ళ చేతుల మీదుగా జరుగుతుంది. కాబట్టి శ్యామలాంబ తల్లి సాలూరు అందరికీ ఆడపిల్ల, మన ఆడపిల్ల పండుగ. కాబట్టి మనందరం ఇది ఏ ఒక్క ఇంటి పండుగ కాదు, ఊరందరం కలిసి చక్కగా సరదాగా ఆనందంగా చేసుకోవాల్సిన పండుగ. కాబట్టి ఈ పండుగ దిగ్విజయంగా జరుపుకునే బాధ్యత ఎవరిది? మన ఆడపిల్ల పండుగ మనందరం కలిసి ఆనందంగా జరుపుకుందాం. జై శ్యామలాంబ తల్లికి.